నమస్కారం ఫ్రెండ్స్. అఖండ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. రిలీజ్ అయి ఇప్పటికే 25 రోజులు పూర్తి చేసుకుని 26వ రోజులోకి అడుగుపెట్టిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కొద్దిగా డ్రాప్ కనిపించినా ఇంకా స్టడీ రన్ కొనసాగిస్తూనే ఉంది. ఈ వీడియోలో మనం అఖండ 2 26వ రోజు బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు డ్రాప్ వచ్చింది, అయినా కూడా సినిమా ఎలా నిలబడుతోంది అనే విషయాలను క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం చెప్పాలి. సాధారణంగా ఏ మాస్ సినిమాకైనా 3వ వారం పూర్తయ్యాక థియేటర్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. కొత్త సినిమాలు వస్తాయి, స్క్రీన్లు షేర్ అవుతాయి, కలెక్షన్స్ గట్టిగా పడిపోతాయి. కానీ అఖండ 2 విషయంలో ఆ పరిస్థితి పూర్తిగా కనిపించలేదు. అవును, డ్రాప్ ఉంది, కానీ ఊహించినంత పెద్ద డ్రాప్ మాత్రం కాదు. అదే ఈ సినిమాకి ఉన్న అసలు బలం. 26వ రోజు అంటే 4వ వారంలోకి సినిమా ఎంటర్ అయిన రోజు. ఈ దశలో చాలా సినిమాలు రోజుకు కొన్ని లక్షల వరకే పరిమితమవుతాయి. కానీ అఖండ 2 మాత్రం ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ నంబర్లనే నమోదు చేస్తోంది. ముఖ్యంగా సీడెడ్ ఏరియా, నైజాంలోని కొన్ని మాస్ సెంటర్లలో ఇంకా మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. సింగిల్ స్క్రీన్లలో అయితే ఈ సినిమా ఇప్పటికీ జనాలను థియేటర్లకు రప్పిస్తూనే ఉంది. 26వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 సినిమా సుమారుగా 60 నుంచి 70 లక్షల రూపాయల గ్రాస్ రేంజ్లో వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనా. ఇది 4వ వారంలోకి వచ్చిన సినిమా కోసం చిన్న విషయం కాదు. ముఖ్యంగా వర్కింగ్ డే అయినప్పటికీ ఈ స్థాయి కలెక్షన్స్ రావడమంటే సినిమా మీద ఉన్న మాస్ క్రేజ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని అర్థం. వీకెండ్ వస్తే ఈ నంబర్స్ మళ్లీ కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఓవర్సీస్ విషయానికొస్తే అక్కడ కూడా పెద్దగా ఆశ్చర్యం లేదు. 26వ రోజు ఓవర్సీస్ నుంచి పెద్ద నంబర్స్ రావడం లేదు, కానీ అక్కడ కూడా కొన్ని థియేటర్లలో ఇంకా షోలు కొనసాగుతున్నాయి. యుఎస్, గల్ఫ్ లాంటి ప్రాంతాల్లో రోజుకు కొన్ని వేల డాలర్ల రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం ఓవర్సీస్ గ్రాస్ 26వ రోజుకు దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయల మధ్య ఉండొచ్చని అంచనా. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు డ్రాప్ వచ్చింది? దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది సినిమా 4వ వారంలోకి ఎంటర్ కావడం. ఇది సహజమైన విషయమే. రెండవది కొత్త సినిమాల రాక. చిన్నవి అయినా సరే కొత్త కాంటెంట్ రావడంతో కొంతమంది ఆడియన్స్ డైవర్ట్ అవుతున్నారు. మూడవది ఇప్పటికే ఈ సినిమాను ఒకసారి చూసిన ఆడియన్స్ ఎక్కువగా ఉండటం. రిపీట్ ఆడియన్స్ ఇంకా ఉన్నా మొదటి 2 వారాల్లా మాత్రం ఉన్నారు. అయినా కూడా అఖండ 2కి ఉన్న ప్లస్ ఏంటి అంటే ఇది కేవలం యూత్ సినిమాగా కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా బాగా ఆకట్టుకుంది. దైవభక్తి అంశాలు, అఘోరా క్యారెక్టర్, బాలయ్యబాబు ఎనర్జీ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఒక ఈవెంట్ మూవీలా మార్చాయి. అందుకే 3, 4 వారాల్లో కూడా జనాలు ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వస్తున్నారు. 26వ రోజు వరకు అఖండ 2 మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపుగా 205 నుంచి 207 కోట్ల రూపాయల మధ్యకు చేరినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బ్రేకీవెన్ దాటి చాలా ముందుకెళ్లింది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చే ప్రతిరోజు కలెక్షన్ కూడా క్లీన్ ప్రాఫిట్గా మారుతోంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే అఖండ 2కి ఇంకా పెద్ద పోటీ సినిమా వెంటనే రానట్లయితే ఈ సినిమా 4వ వారం మొత్తం కూడా నిలబడే అవకాశముంది. ముఖ్యంగా వీకెండ్స్లో 26వ రోజు తర్వాత కూడా మంచి హోల్డ్ చూపించే ఛాన్స్ ఉంది. మాస్ సినిమాలకు ఇలాంటి లాంగ్ రన్ రావడమంటే హీరోకి ఉన్న గ్రౌండ్ లెవెల్ ఫాలోయింగ్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే 26వ రోజు అఖండ 2 కలెక్షన్స్ కొద్దిగా డ్రాప్ అయినా అది నెగటివ్ సిగ్నల్ మాత్రం కాదు. ఇది పూర్తిగా న్యాచురల్ డ్రాప్. 4వ వారంలో కూడా రోజుకు 60-70 లక్షల గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. అఖండ 2 ఇప్పటికే బ్లాక్ బస్టర్ స్టేటస్ను కన్ఫర్మ్ చేసుకుంది. ఇక నుంచి వచ్చే ప్రతిదీ కూడా బోనస్ మాత్రమే. ఇలాంటి లాంగ్ రన్ మాస్ సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అఖండ 2 మాత్రం ఆ కోవలో నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో, ఎన్ని రోజులు నిలబడుతుందో చూడాలి. కానీ ఒకటి మాత్రం ఖాయం, బాలయ్యబాబు బాక్సాఫీస్ స్టామినా ఎంత బలంగా ఉందో మరో